నమస్తే సార్. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 14 నెలల దాకా అవుతుంది కదా. ఈ 14 నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారంటారు? ఏముంది, ఆయన ఇస్తున్నాడుగా, పథకాలు ఇచ్చాడు, గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు, పింఛన్ ఇస్తున్నాడు, రైతు భరోసా డబ్బులు పడ్డాయి, ఉచిత బస్సు అన్నాడు ఆగస్టు 15. అది ఏంటంటారండి, ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? ఉపయోగం, ఆడవాళ్ళకి ఉపయోగం. అది ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆడవాళ్ళకి ఉపయోగం ఉంది. మరి ఇప్పుడు రైతు భరోసా కూడా అందరికీ పడ్డాయండి? మాకు పడ్డాయి, అందరి సంగతి అనవసరం, మాకు పడ్డాయి, మేము చెప్తున్నాం అంతే. ఎంత వేసారండి రైతు భరోసా మీకు? 7,000, 2,000 మోడీ, 5,000 చంద్రబాబు. మరి గ్యాస్ సిలిండర్ల సంగతి ఏంటండి మరి చెప్పి? డబ్బులు నాకు 2 పడ్డాయి, ఇంకోటి పడాలా. అది 2 పడ్డాయి, 1 పడాలా. అది పర్లేదు ఇప్పటికైతే పర్లేదు, అనుకున్నవి ఇచ్చాడు. అది రాజధాని సంగతి ఏంటంటారండి? మరి రాజధాని సంగతి అంత దూరం మనకు తెలియదండి. అంటే రాజధాని పనులు బాగానే కొనసాగుతున్నాయి, ఏమీ లేదుగా. అది ఒక ఆయన అనుకున్న మట్టుకి డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి అని పిల్లలకి ఇచ్చాడు. మరి అది అంటే ఆయన 3 రాజధానులను ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఎక్కడా చేయలే. అమరావతి అసలు పట్టించుకుని కూడా పట్టించుకోవాలి. అది మరి ఇంక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజధాని పనులు ఏ విధంగా ఉన్నాయంటారు? చేస్తున్నారుగా, మేమైతే చూడలేదు, పనులు మట్టుకు చేస్తున్నారు, టీవీలో చూస్తాం మేము. అది ఇంకేంటంటారండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారా? ఏమేమి అందుబాటులోకి వస్తున్నాయి? అన్నీ తెచ్చుకుంటున్నారుగా. రైతు భరోసా వచ్చా, పింఛన్లు ఇస్తున్నాయి, వాళ్ళు అనుకున్న అన్నీ ఇచ్చారు. ఇంకేముంది, బస్తో ఒకటను ఈ 18 సంవత్సరాలు అవి రావాలా. గ్యాస్ ఒకటేసాడు, 2వసారి వేస్తామన్నాడు. అది ఏంటంటారండి, మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మఒడి అని చెప్పి ఒక్కళ్ళకే వేశారు, ఈయన తల్లికి వందనం అని చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. వేసారుగా, 4 3 2 ఒకళ్ళుండా వేసాడు అందరికి. ఇక్కడ అందరికి వచ్చినాయి. అది ఇంకా మరి ఈ ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా మీకు తెలిసి? ఆడవాళ్ళకి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఛార్జీలు అవుతాయిగా, ఇప్పుడు వాళ్ళకి ఫ్రీయాగా బాగానే ఉంటుంది. ఇంకా పెన్షన్ల సంగతి ఏంటంటారండి? 4,000 పెన్షన్ అన్నారు, అన్నమాట ప్రకారం 4,000 ఒకేసారి ఇచ్చారా? ఇచ్చారుగా, 2 నెలలు అయినవి కూడా మొత్తం కలిపి ఇచ్చేసాడు. ఇప్పుడు అందరికి బాగానే వస్తున్నాయి, నెల తెచ్చుకుంటున్నారు. అది ఈయన జగన్ గారు కూడా 3,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఆయన ఒకేసారి ఇచ్చాడు? ఈయన ఇచ్చినట్టు ఇచ్చాడు, ఆయన అన్నట్టు ఇవ్వలేదుగా, సంవత్సరం పెంచాడు అంతేగా. ఆయన దగ్గర పోయేటప్పుడు పెంచాడు 3,000. అది ఈయన మటుకు ఒకేసారి రాగానే ఇచ్చాడు, రాగానే పెండింగ్ ఉన్నాయి కూడా ఇచ్చేసాడు మొత్తం. అయితే పర్లేదా? అలా అయితే బాగానే ఉంది. జగన్ గారితో పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అంటారు? అవన్నీ మనం అనుకోకూడదు, ఇవన్నీ ఎందుకు మళ్ళీ వాళ్ళు వీళ్ళని. ఎలాగుందంటే పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టారు కనుక పార్టీ మంచిదే. ఆయన పార్టీయే కాదు, ఆయన సుమారుగా ఒక 50 సంవత్సరాలు సినిమాలు తీశాడు. ఆ సినిమాల్లో కూడా మా అందరికీ నీతి బోధ చేశాడు. సినిమాల ద్వారాగా క్లైమాక్స్లోకి వచ్చేసరికి హీరో గొప్పవాడనే రుజువు చేశాడు ఎన్టీఆర్. చేశాడు, తెలుగు భాషకి నెంబర్ 1 స్థానంలో పెట్టాడు భాషని. అన్ని పాత్రలు జీవించి వాటిలో నటించి అంతా చేశాడు. కాక లాస్ట్లో ఈ యొక్క రాజకీయం పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు. జనాలందరికీ కూడా న్యాయం జరుగుద్దని పెట్టాడు, జరగాలనే మేము కూడా అనుకుంటున్నాం. అది ఇప్పుడు జరగట్లేదు. ఏంటి జరగట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నాకు పింఛను వస్తే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్తే అదేదో చెక్ చేసి తమ్మేయమన్నాడు. తమ్మేయమంటే ఆ తమ్మేస్తే అది నీకు రాలేదయ్యా అన్నాడు. తర్వాత ఫోన్ ఇవ్వమన్నాడు, ఫోన్ ఇచ్చా, ఫోన్లో చూసి నీకు పడలేదయ్యా అన్నాడు. ఆ ఫోన్ ఇంకా బయటకు వచ్చి 20 మందికి చూపించా, పడినాయండి అన్నాడు. మరి తర్వాత ఇంకా కాసేపు ఉన్న 2వ రోజు ఇంకోళ్ళు చూపించా ఫోను, నీది పడ్డాయి కానీ తీసినట్టుందయ్యా అన్నాడు. మరి అదేందో మాకు అర్థం కాదు, రేపు సోమవారం పోతాం, తర్వాత తేలకపోతే ఇట్లనే మీలాంటి వాళ్ళు వచ్చి చెబుతాం, అంతేగాని మేము చేసేది ఏమి లేదు కదా. కాదండి, మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా లేదన్నారు కదా, ఎక్కడ కరెక్ట్ లేదని నేను అంటున్నా. పార్టీ మంచిదే, మేము పార్టీ పెట్టి కానీ అందులో ఉండాలి వీళ్ళందరికన్నా ముందు నుంచి.
చంద్రబాబు నాయుడు గారే మా తర్వాత పార్టీలోకి వచ్చింది. తర్వాత వచ్చారు. ఆయన అల్లుడు కాబట్టి ఆయన చేర్చుకున్నాడు. కాదని మేము అంటలా. మేము పార్టీ మొదటి నుంచి ఉండేవాళ్ళం. మాకు న్యాయాలు జరగట్లేదు. అది ఈయన చంద్రబాబు నాయుడు గారు కరెక్టే పరిపాలన, కరెక్టే, కానీ అన్నీ బయటికి వదులుతున్నాడు. ఈ కార్యకర్తలు చేయట్లా సరిగ్గా. ఈ మీ సేవలోళ్ళు ఏదిస్తున్నారు, విఆర్ఓ ఏదిస్తున్నాడు, ఆయన పేరేంది సర్వేరు ఏదిస్తున్నారు. సరిగ్గా పిలిస్తే నెలకు రావట్లా. వచ్చినా కూడా ఆటోలో దిక్కుండా సర్వే చేస్తున్నారు పొలం. వాళ్ళు తిప్పుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. బాగానే అన్నీ బాగానే తినేవాళ్ళు బాగానే తింటున్నారు. ఆయనకి ఇవన్నీ తెలియని ఇట్లా. అది సంగతి. లంచాలు బాగా పెరిగిపోయాయి, మోసాలు ఎక్కువైనాయి. అది ఇబ్బంది ఎక్కువైంది. కార్తీ కాదు, అమాయకులు మాట్లాడలేని వాళ్ళు ఈ మైకు చూసే ఇప్పుడు 4 పోయారు పక్కలకి. మైకు చూసే కార్తీ మైకు టచ్ ఉంది కాబట్టి నాకు మేము అంతే ఉన్నాం. నాకు 62 సంవత్సరాలు, నాకు పింఛన్ రాలా. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎక్కడికి పోవాలో ఎవరి కాడికి పోయినా ఆ అవకాశం రాలేదంటున్నారు. అదేదో ఆర్డర్ రావాలంట. మాకేం తెలుసు ఆర్డరు? 50 సంవత్సరాలకు ఇస్తానని ఆయన అన్నాడు. ఆయనతో మేము పోటీ కాదు. మాకు రావాల్సింది 61, 62 వచ్చినాయి. 2 జరుగుతుంది. మరి అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు మేము పోతే ఇంకా టైం కాలేదు నీకు అని అన్నారు. సరే ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 62. మరి పోతే ఇప్పుడు అవకాశం రాలేదన్నారు. అట్లా కూర్చున్నాం చెట్ల కింద. ఏం లేదబ్బా, ఇప్పుడు మొన్న ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి పొలాలు తీసుకోవాలి అది ఇది అని అన్నారు. కొంతమంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారు, పొలం చేసుకొని బతికేవాళ్ళు వీళ్ళు. ఏంది ఇప్పుడు రాజధాని కానీ తీసుకుంటే వీళ్ళంతా ఏమైపోవాలి అన్నట్టుగా మొన్న విశేషం వచ్చింది. అది అంతవరకు. ఇప్పుడు తీసుకుంటున్నాడు. ఏంది ముందు అక్కడ మొదలుపెట్టి అక్కడ శుభ్రం చేసుకొని రాయా అని ప్రజలు అంటున్నారు. అక్కడ అది శుభ్రం చేసుకొని వస్తే ఇటు మేము ఇవ్వగలుగుతాం ఏంది అనేది ఈ ప్రజలు. అది లెక్క కాదండి. మరి ఇప్పుడు ఆయనేమో 34,000 ఎకరాలు ఏం అభివృద్ధి చేయలేదా గతంలో తీసుకున్నది? చేశాడు కొద్దిగా తర్వాత మన జగన్ గారు వచ్చారుగా, అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు అంటే ఇంకా ఇవ్వాలా, ఇప్పటికి ఇస్తాడు. ఇంకా వాళ్ళకి ఇవ్వాలా, ముందు అది సెట్ చేసుకోవాలి కదా. వాళ్ళంతా చూసుకొని వచ్చి మాకంతా బాగుందంటే మనం ఇవ్వగలుగుతాం. అదేలే. సంక్షేమాల సంగతి ఏంటంటారండి? మరి ఏ విధమైన సంక్షేమాలు అందుబాటులోకి వచ్చాయి మనకి? సంక్షేమం ఉంది. మన ఈ రైతు బజారా ఇంకా వదలలేదు. ఏంది అవి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. మరి అమ్మమందరం వచ్చేసిందిలే చాలా మందికి, కొంతమంది రాలేదన్నారు. ఏంది అది ఒకటి తీసేయి. మరి 50 సంవత్సరాలు పింఛన్ అన్నాడు. ఏంది పింఛన్ ఇంతవరకు ఇలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయనకి? సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు పింఛన్ అన్నాడు. పింఛన్ లేదు, ఏం లేదు. ఇంకేం చెప్తా నువ్వు ఒకటి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు కదండి, దాని సంగతి ఏమైంది? దాని సంగతి కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వాలా. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు మరి ఇచ్చారు ఇవ్వలేదు మనకు తెలియదు, మన చదువు రాదుగా. అది ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? ఉచిత బస్సులు రేపు వచ్చే నెలలో ఎప్పుడు అన్నారు, ఆగస్టు 15 అంట. ఉపయోగం ఉందా మరి ఉచిత బస్సు వల్ల? ఎందుకయ్యా ఉపయోగం? అక్కడ హైదరాబాద్లో పెట్టారు, ఏంది మళ్ళీ తీసేసాడు. ఎందుకు ఆ బస్సులు పెట్టే బదులు జనాన్ని పెడితే పోయిద్దిగా. మీ ఇంట్లో మహిళలు ఉంటే ఉపయోగమే కదండి మహిళలకి. ఉపయోగమే కరెక్టే. ఇప్పుడు బాట్లేదా? ఇప్పుడు వెళ్తానే ఉందా బస్సులు ఎక్కి? ఇప్పుడు మనకి అవసరం ఆ బస్సులు. దానికి ఎంత ఖర్చు అయ్యింది? కోట్లు ఖర్చు అయ్యింది. ఆ కోట్లు దేనికి? అదే ప్రజలు పెట్టు తింటారు. ఆ బస్సులు దేనికి? అక్కడ పెట్టాడు హైదరాబాద్లో, తీసేసాడు. ఎందుకు అయిద్ది? ఎందుకు పెడతాం దేనికి? ముందుగానే మెల్లుకోవటం మంచిది. అది